ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ ఏదైతే ఆ చిల్డ్రన్స్ డే జరిగిందో ఆ చిల్డ్రన్స్ డే రోజు సో ప్రతి ఒక్కరు వాళ్ళ బాల్యం గురించి చెప్పుకుంటూ వచ్చారు. సో దాంట్లో కళ్యాణ్ అనే పర్సన్ లైక్ అతని గురించి చెప్తున్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నప్పుడు, అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ గురించి చెప్తున్నప్పుడు డెఫినెట్లీ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా కానీ ఏదో ఒక పాయింట్లో సో డబ్బుకి కానీ డబ్బుల వలన లేకుంటే ఇంకొక దాని వలన ఇంకో దాని వలన తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. సో గ్రామాల్లో ఉండి ఆ టౌన్లోకి వచ్చి ఆ హాస్టల్స్లోను 3 పూట్ల తిండి దొరుకుద్దని చెప్పి అక్కడ ఉండి చదువుకునే పిల్లలు కూడా అప్పట్లో చాలామంది ఉన్నారు. మేబీ ఇప్పటికీ కూడా ఉండుండొచ్చు హాస్టల్లో, లైక్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఇలా ఉంటాయి కొన్ని హాస్టల్స్. వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు ఎందుకంటే 3 పూట్ల అన్నం దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. సో అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకేనా. సో అలాంటి ఫ్యామిలీస్లో డెఫినెట్లీ ఆ అబ్బాయి చెప్పిన పాయింట్ కదిలించుద్ది అందరినీ. అరే మా ఇళ్ళలో కూడా ఇలాగే జరిగింది కదా, ఒకప్పుడు ఇలాగే జరిగింది. మేబీ అలా కాకపోయినా కూడా సో ఫ్యామిలీకి దూరంగా ఉండి వేరే అక్క వాళ్ళ ఇంట్లోనో, వేరే అత్త వాళ్ళ ఇంట్లోనో, వేరే బంధువుల ఇంట్లోనో చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఆ అబ్బాయి జర్నీ, ఒక అబ్బాయి చెప్పిన విధానం ఖచ్చితంగా కదిలిస్తుంది. అండ్ అది చెప్తూ నేను మా అమ్మా నాన్నని తిట్టుకున్నాను, సో వాళ్ళు నన్ను ఎందుకు ఇలా దూరం పెట్టారని చెప్పి చాలా మాటలు అనుకున్నాను అని చెప్పిన తర్వాత సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏం జరిగింది అనేది ఆ అబ్బాయి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో ఆ అబ్బాయి తెగదంపులు తెంచుకున్నాడని కాదు, ఆ చిన్నతనంలో ఆ అబ్బాయి పడిన బాధ ఏదైతే ఉందో ఆ బాధని ఆ అబ్బాయి అందరితో ఆ రోజు పంచుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది ఒక పర్టికులర్ ఒక రెస్పెక్టివ్ స్టేజ్లో పంచుకున్నాడు, ఒక స్టేజ్ మీద పంచుకున్నాడు కాబట్టి అది చాలా మందికి రీచ్ అయింది. సో ఇప్పుడు అది వాళ్ళ అమ్మ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ లోపలికి వస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే, నా కొడుకు ఆ వయసులో, అంత చిన్న వయసులో మేము చేసిన ఒక చిన్న తప్పు వల్ల లేకుంటే ఆ ఫినాన్షియల్ స్టేటస్ అలా ఉండటం వలన సో వాడిని దూరంగా పెంచి పెంచడం వలన వాడు ఇంత బాధపడ్డాడా, వాడు ఇంత అనుభవించాడా వేదన, వాళ్ళు ఇంత బాధ ఉందా, వాళ్ళ మనసులో ఇంత బరువు దాచిపెట్టుకోని ఉన్నాడా, లైక్ తను రితు అంటది కదా ఇంత దాచిపెట్టుకున్నావా దొంగోడా అని. సో అలాగా ఆ అమ్మాయి అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అనుకునే దానికి ఛాన్స్ ఉంటుంది కదా. మేబీ ఆ అబ్బాయి అప్పుడు దాకా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. సో అలాంటిది వాళ్ళ అమ్మ కూడా ఇంత అదే ప్రోమోలో అంటారు. సో అలాంటి అబ్బాయి అలా చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వీక్ జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ మదరో వాళ్ళ ఫాదరో లోపలికి వస్తారన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, నాకు ఫ్యామిలీ వీకే వద్దు, నాకు ఎవ్వరు వద్దు, రాకపోయినా పర్లేదు, నాకు అంత పెద్ద అటాచ్మెంట్ లేదు అని చెప్తున్న ఈ అబ్బాయి రియాక్షన్ ఏంటి. సో ఇంత మనసులో దాచిపెట్టుకొని అది వాళ్ళ బయట నుంచి వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఈ అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ రియాక్షన్ ఏంటి. సో ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ప్రోమో అలాగే కట్ అయింది, దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతక చెప్పేసి ఉండుంటే మాత్రం సో తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ ఇంకోసారి చెప్పాను అనుకొని. చెప్పకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేసి చూడండి. సో వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చారు, మేబీ 15 నిమిషాలు ఉండటము, వాళ్ళ అమ్మగారు లోపలికి రావడంతో సో సాంగ్ రాగానే ఏదైతే సాంగ్ మనకి ప్రోమోలో చూపించారో అదే సాంగ్ అక్కడ ప్లే అవుద్ది. వాళ్ళ అమ్మగారు లోపలికి వస్తుంటారు, ఈ అబ్బాయి బయట కూర్చొని ఉంటారు, ఈ అబ్బాయి వెళ్తారు. సో నేనేమనుకున్నాను జస్ట్ అలా కూర్చొని ఉంటాడేమో, వాళ్ళ అమ్మగారు లోపలికి ఈ అబ్బాయి చెప్పింది దాని ప్రకారం. బట్ వాళ్ళ మదర్ లోపలికి వస్తున్నప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఏమి ఆల్ ఆఫ్ ద సడన్ అక్కడే బిగ్ బాస్ హౌస్లోకి రావట్లేదు కదా, అది చిన్నప్పుడు జరిగింది. దాని తర్వాత ఈ అబ్బాయి జాబ్ చేయడం జరిగింది, ఇవన్నీ జరిగాయి. చాలామంది అంటారు ఆ అబ్బాయి ఏంటంటే ఆ చిన్ననాటి ఎమోషన్స్ వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండలేరు కదా. సో అలాంటిది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది, మనం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం కదా, మన అమ్మ వాళ్ళతో అంత ఎమోషన్ ఉంటుందా అంటే చిన్నప్పుడు ఉన్నంత ఎమోషన్ ఉండదు. మనం దూరంగా ఉంటున్నాం కదా, జస్ట్ ఫోన్ కాల్స్ తోటి మేనేజ్ చేస్తున్నాం కదా. అలాగే ఆ అబ్బాయి కూడా నేను ఆ టైంలో నేను మా అమ్మ వాళ్ళని మిస్ అయ్యాను, ఆ టైంలో నేను మా అమ్మ వాళ్ళతో ఉండలేకపోయాను, ఆ టైంలో వాళ్ళు నన్ను వాళ్ళతో ఉంచుకోలేదు అన్న బాధ, కోపం నాలో ఉంది అని చెప్పి ఆ అబ్బాయి అక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు. సో కాబట్టి ఆ అబ్బాయి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ అమ్మ వాళ్ళతోనే ఉండుంటారు, ఇవన్నీ వేరే డౌట్లు వస్తుంటాయి. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళతో లేడా, ఎందుకు కొత్తగా మరి ఎలా వెళ్ళాడు దగ్గరికి అని. అవన్నీ ఆ అబ్బాయి చెప్పుకున్నప్పుడు ఆ అబ్బాయిలో ఒక బరువు అనేది క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత అందరి ఫ్యామిలీస్ లోపలికి వస్తున్నప్పుడు ఆ అబ్బాయికి ఆ బాధ ఉంటుంది. సో వాళ్ళ అమ్మగారు లోపలికి రాగానే ఆ అబ్బాయిలా వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకోవడము, వాళ్ళ అమ్మగారు కూడా అబ్బాయితోటి మంచిగా మాట్లాడడం, లోపలికి రాగానే కూర్చోవడము, కూర్చుని దగ్గర ఏ సన్నబడిపోయామని అడగటము, ఇవన్నీ ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా అయితే కనిపిస్తారో ఆ అబ్బాయి అలాగే కనిపిస్తారు. నిన్న డెమోన్ వాళ్ళ మదర్ గారి ఎపిసోడ్లో చూసినప్పుడు కూడా అంతే బాధ కలిగింది.
ఆమె అంత ఇన్నోసెంట్‌గా మాట్లాడడము. సో, వాళ్ళ మదరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వెనక ఏవైతే బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయో అవి తెలుసు కాబట్టి, అరే! బాధ అనిపిస్తది. సో, ఈరోజు ఈ అబ్బాయిది వేరే వర్షన్. ఈ అబ్బాయి ఫినాన్షియల్ స్టేటస్ అంత గొప్పదా కాదని పక్కన పెడితే, సో, ఈ అబ్బాయి బాధ వేరే బాధ. సో, దీంతో కంపేర్ చేయలేం దాన్ని. దాంతో దీన్ని కంపేర్ చేయలేం. ఎవరి ఫ్యామిలీని ఇంకొక ఫ్యామిలీతో అసలు కంపేర్ కూడా చేయలేం. సో, కాబట్టి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళ అమ్మగారు వచ్చి కూర్చున్న తర్వాత, సో, తిన్నావా అని అడిగితే, తిన్నాను, తినట్లేదా ఇందులో సన్నగా అయిపోతున్నావు అది ఇది అంటే, తింటున్నానని చెప్పి ఆ అబ్బాయి గట్టిగా వాళ్ళ అమ్మగారిని హగ్ చేసుకోవటం. సో, ఉంటది కదా! ఇప్పుడు ఎంత దాచుకున్నావురా మనసులో అని వాళ్ళ అమ్మగారు అంటది. అంటే లైక్ కనీసం చెప్పుండడు గట్టిగా. ఒకవేళ చెప్పున్నా కూడా ఈ రేంజ్‌లో ఇప్పుడు ఏదైతే చెప్పారో బాధతో సహా ఎక్స్‌ప్రెస్ చేశాడో అంతగా ఎక్స్‌ప్రెస్ చేసుండడు. క్యాజువల్‌గా వాళ్ళ అమ్మగారితోని, వాళ్ళ నాన్నతోటి నాకు ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు నన్ను అలా ఉంచారు అది ఇది అని చెప్పి చాలా క్యాజువల్‌గా మాట్లాడుకుంటారు గానీ, ఇంత బరువుగా, ఇంత గట్టిగా ఆ అబ్బాయి అక్కడ ఎక్స్‌ప్రెస్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర. సో, అందుకని వాళ్ళ అమ్మ ఇంత దాచుకున్నావో లోపల అని చెప్పి వాళ్ళ అమ్మగారు అడగటము, ఆ అబ్బాయి మళ్ళీ నవ్వుతూ అట్లా మాట్లాడటము. వాళ్ళమ్మ ఏం జరిగినా పర్లేదు. సో, కప్ అయితే తీసుకురావాలి. కప్పు తీసుకొస్తా అని ప్రామిస్ చెయ్యి అని వాళ్ళ అమ్మగారు అడగటము, ఈ అబ్బాయి ప్రామిస్ చేయడము మామూలు కాదండి అసలది. నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇంకంతకన్నా బెటర్ హింట్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు లోపలికొచ్చి, సో, నువ్వు కప్పు ఖచ్చితంగా తీసుకురావాలని ఒక మాట చెప్పారు అంటే, ఆ అబ్బాయి కప్పుకి ఎంత దగ్గరలో ఉన్నాడు అనేది వాళ్ళ అమ్మగారు చెప్పకనే చెప్పారు. ఇంకంతకన్నా బెటర్ హింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా నువ్వు ఈ కప్పు దగ్గర ఉన్నావు. అది నీ పరిస్థితి. ఇంకా నువ్వు కప్పు ఎత్తుకురావాలి అంటే జస్ట్ నీ కప్పు నీ పక్కనే ఉంది. నువ్వు పట్టుకొని రావటమే అని. అంటే ఒక ఇద్దరు మధ్యలో ఉంటుంది. ఆ ఇద్దరి మధ్యలో నువ్వు కూడా ఉన్నావు. ఇటు పక్క నువ్వు ఉంటావు. ఇటు పక్క ఇంకొకళ్ళు ఉంటారు. నీ పక్కనే కప్పు ఉంది. నువ్వు అది పట్టుకురావాలి అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు చెప్పారు ఆ అబ్బాయికి. చాలా గట్టిగా చెప్పారు. సో, ప్రామిస్ కూడా తీసుకున్నారు. మేబీ ఆ అబ్బాయి ప్రామిస్ ఫుల్‌ఫిల్ చేస్తాడా లేదా అనేది ఇంకొక 5 వారాల తర్వాత తెలుసుద్ది. కాకపోతే మాత్రం గట్టిగా ప్రామిస్ చేస్తాడు. ఇంకా దానికి సంబంధించి ఎలా జరుగుద్ది ఏంటి అనేది ముందు ముందు చూడాలి. దాని తర్వాత లైక్ తనూజ గారితోటి మంచిగా మాట్లాడతారు. సో, తనూజ గారికి కొన్ని చెప్తారు. తనూజ గారు కొన్ని అడుగుతారు. ఇలాగంటే లేదమ్మా వాళ్ళ చదువు కోసం, అబ్బాయి చదువు కోసం తర్వాత వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత చెప్తుంటది కదా తనూజ. అబ్బాయి చదువు కోసం అలా చేశాను తప్పితే ఇంకోటి కాదమ్మా అని చెప్పి అంటే లైక్ కొడుకు ప్రయోజకుడు అవ్వడం కోసం, కొడుకుని ఒక స్థాయిలో నిలబెట్టడం కోసం, సిట్యుయేషన్ బాలేనప్పుడు ఎవరి తల్లిదండ్రులకైనా కానీ వాళ్ళ కొడుకుని కానీ వాళ్ళ కూతుర్ని కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉంచి పెంచడం అనేది వాళ్ళ ఆత్మ గౌరవానికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా? ఆత్మాభిమానాన్ని కూడా చాలా దెబ్బతీసేలాగా ఉంటుంది. అయినా కూడా ఆ ఇగోని చంపుకొని వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుని పెట్టారంటే తల్లిదండ్రులు ఆ క్షణం అక్కడే ఎంత కుమిలిపోతారు, ఎంత మానసిక వేదనకి గురవుతారనేది పర్సనల్ అయిన. సో, కాబట్టి నేనేం చెప్తున్నానంటే అలాంటి సిట్యువేషన్లో అబ్బాయిని బయట పెట్టారంటే ఆ అబ్బాయి చదువు కోసం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలా అని చెప్పి అబ్బాయిని కూలి పనికి పంపించలేరు కదా. కూలి పని చేసుకుని అబ్బో మాకు ₹4 మాకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి వాళ్ళ ఆయన చెప్పలేడు కదా ఆ మాట. సో, అందుకని చెప్పి వాళ్ళ అత్తగారింట్లో ఉంచి వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంచి ఆ అబ్బాయిని చదివించడము ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే ఈ సిట్యువేషన్స్ అన్నింటినీ మనం క్లారిటీగా ఆలోచించగలిగితే వాళ్ళ అమ్మగారి మీద కానీ వాళ్ళ నాన్నగారి మీద కానీ విపరీతమైన రెస్పెక్ట్ పెరుగుద్ది. ఎందుకంటే ఆ అబ్బాయి గురించి ఆలోచించారు. వాళ్ళ ఈగోల్ని కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కానీ పక్కన పెట్టి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి పంపించి ఆ అబ్బాయిని చదివిపించారంటే ఆలోచించాలి ఆ అబ్బాయి గురించి. సో, ఆ అబ్బాయి ఆ టైంలో ఆ వయసులో అంత ఆలోచించే మెచ్యూరిటీ ఉండదు కాబట్టి సో, మా అమ్మోళ్ళు నన్ను దూరం పెట్టారు. మా అమ్మోళ్ళు అంటే అబ్బాయి వాడు కూడా చెప్తాడు. నేను పుట్టినప్పుడు నాకు బాగా కలిసి వచ్చింది. మా నాన్నకి వ్యాపారాలు బాగా జరిగాయని. అలాంటిది వాళ్ళ నాన్న వ్యాపారంలో రాసైతే నా వల్లే పోయిందేమోనన్న బాధ కానీ, భయం కానీ ఆ టైంలో ఆ అబ్బాయిలో ఉండుంటుంది ఖచ్చితంగా. సో, ఆ అబ్బాయి దాన్ని కూడా ఒక రకంగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. సో, నేను నా వల్లే అలా జరిగింది అని చెప్పకపోయినా కానీ ఆ మైండ్ సెట్‌తో ఆ అబ్బాయి ఉన్నాడు. అందుకని మా అమ్మోళ్ళు నన్ను దూరంగా పెట్టినట్టున్నారు అని చెప్పి ఆ అబ్బాయి చెప్పకనే చెప్తున్నాడు ఆ రోజు అక్కడ. దాని తర్వాత ఆ అబ్బాయి అలా మాట్లాడిన తరువాత సో, ఈరోజు వాళ్ళ అమ్మగారు రావటము, సో, మాట్లాడటము ఇంకా అసలు ఏం జరిగింది అనేది ఎపిసోడ్ చూసి ఇంకొంచెం క్లారిటీ వచ్చింది కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఆ ప్రోమో చూసినప్పుడు సో, ఫైనల్లీ అంటే నేననే కాదు అక్కడ ఇమాన్యుల్ అవ్వచ్చు, లేకుంటే అక్కడ ఉన్న దివ్య అవ్వచ్చు, హౌస్మేట్స్ రియాక్షన్ ఇంక్లూడింగ్ తనూజ గారు కానీ, రితు చౌదరి కానీ సో, వాళ్ళందరి రియాక్షన్స్ భరణి గారు కానీ అంటే ఆ అబ్బాయి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఆ అబ్బాయి ఆ రోజు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కదిలిపోయారు. ప్రతి ఒక్కరు చలించారు ఆ రోజు. అది చాలా బరువుగా చెప్పాడు ఆ అబ్బాయి. సో, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. చాలామంది ఏడ్చారు. ఏడ్చి ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కనీసం అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయిని కన్సోల్ చేయండి లేని సిట్యువేషన్లో కూడా ఉన్నారు. అలాంటి సిట్యువేషన్లో ఉన్న వాళ్ళు సో, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి అబ్బాయితో లోపలికి రాగానే సో, ఇమాన్యుల్ చప్పట్లు కొడతారు. బికాస్ ఆఫ్ కలిశారు గట్టిగా.
అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు కలిశారు, మాట్లాడుకుంటున్నారా అని చెప్పి సో అక్కడ కూడా రియాక్ట్ అవుతారు మంచిగా వాళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎపిసోడ్లో గట్టిగా పండిద్దండి ఇది మాత్రం. ఓకేనా? సో అది యాజ్ ఆఫ్ నో నేను చెప్పదలుచుకుంది. చాలామంది అనుకోవచ్చు, ఈ ప్రోమోని ఎందుకు చేసేవారా, ముందు ప్రోమో చేయొచ్చు కదా, రితు ప్రోమో, దానికి ముందు భరణి గారు ప్రోమో చేయొచ్చు కదా, ఈ ప్రోమోని ఎందుకు చేశారు, నువ్వేమన్నా కళ్యాణ్ పియ్యారా అని అడిగితే, సో లైక్ వాళ్ళందరివి ఎపిసోడ్లో నేను అంటే లైక్ ఎలాగంటే ఈ అబ్బాయి ఆ రోజు చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారి రియాక్షన్ ఏంటి, ఈ అబ్బాయి రియాక్షన్ ఏంటి, అసలు ఏం జరుగుంది అనే ఒక క్యూరియాసిటీ మనలో ఉంది. సో మనం కూడా అదే మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి సో మేబీ సమ్వేర్ ఎక్కడో ఆ కనెక్షన్ అనేది ఉంటుందండి. అంతే తప్పితే సో ఈ అబ్బాయిని ఏదో లేపాలనో, ఈ అబ్బాయిని ఏదో ఎలివేషన్ ఇచ్చేయాలనో కాదు. ఓకేనా? పర్సనలీ ఐ వాస్ కనెక్టెడ్ విత్ ఫ్యూ థింగ్స్. సో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ కళ్యాణ్స్ లైఫ్ అనేది సో దాంట్లోతో పోల్చుకుంటే మనకు కూడా కొంచెం జరిగింది కాబట్టి సో దానివల్ల మనం మాట్లాడాల్సి వస్తుంది తప్పితే సో ఇది కేవలం ఆ అబ్బాయి గురించి ఎక్స్క్లూజివ్ ప్రోమో అంతే. ఓకేనా? సో ఇంకా దీని గురించి ఇంకా ఎవరైనా ఏమన్నా వేరేలాగా ఊహించుకొని అనుకొని ఉంటే సో ఐఎమ్ వెరీ సారీ, అలా అయితే అనుకోవద్దు. ఓకేనా? అదన్నమాట సంగతి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి. రెండోసారి అడిగాను, మూడోసారి అడిగాను, కరెక్ట్గా క్లారిటీ లేదు. సో ఉద్దేశం మాత్రం అదే, సబ్స్క్రైబ్ చేయమని అడగడం మాత్రమే. జై హింద్.